తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. నవాహనిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ ముఖ్యమైంది. గరుత్మంతుడి శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూర్యలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైంది. 108 దివ్య దేశాల్లోనూ గరుడ సేవ విశిష్టమైంది. వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఓ నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాంటి కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అనాదిగా దానిలో భాగంగా ఈరోజు ఇంత అద్భుతమైనది మన భారతీయ సనాతన హిందూ ఆర్ష ధర్మ విశేషాలని మనం గమనిస్తే, అవగాహన చేసుకుంటే ఎన్నెన్నో విశేషాలు ఈనాడు ఆ పరమపదు అని పెద్దలు పురాణాల ద్వారా నిర్ణయించారు. అలాగ 108 పుస్తకాలు రాస్తే 3.5 కోట్ల జపం చేసినట్లు. ఆ మనస్సు, వచస్సు అన్నీ కూడా ఏకమై అలాగ తపస్సు అనేది అదే అని అలాగ చేయటం ద్వారా మన రఘురాముడితడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు. చలోన ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని. ఇది వసంత నవరాత్రులు అని. అంతేకాదు ఆ ఉగాది దగ్గర నుంచి నవమి వరకు గర్భోత్సవాలు అని చేసేవారు. అలాగనే నవమి నుంచి 9 రోజులు జన్మోత్సవాలని అనిపిస్తారు. ఆ రావణుడి వచ్చేసి అందుకనే విభీషణుణ్ణి అనుగ్రహించాడు. ఆ మిత్ర ఔదార్యం రాముడికే చెల్లింది. అందువలనే మనం రామకథని చక్కగా తెలుసుకోవాలి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి వాడు ఎవడు? మారీచుడు, ఒక రాక్షసుడు, దెబ్బతిన్నటువంటి వాడు. అతను ఆయన రాముడు కర్కశుడు కాదు, అవిద్వాంసుడు కాదు, అంటే మంచి జ్ఞానం కలిగినవాడు, ఇంద్రియాలని జయించినవాడు, అజితేంద్రియుడు కాదు. నువ్వు తప్పుగా విన్నావురా. సంహారానికి కారణం ఏమిటి? రావణుడు చేసినటువంటి దుర్మార్గ పనులే అని ఎవరన్నారు? మండోదరి భార్య అంటోంది. తారక నామ విస్తార భూమ తాపస హృదయధామ పాతక విరామాన్ని స్మరించి జపించి పూజించి ఐహిక ఆముష్మికమైన ఉత్తమ స్థితిని పొందండి అని సరళంగా కూడా ఉంటుంది.
కృష్ణ